హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందు నా 2 బ్యూటిఫుల్ రోజెస్. వెల్కమ్ నా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. తెలంగాణ వచ్చిందేవా ఎలా ఉన్నారు? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. అసలు బిజీ కాదు, ఇంత నుంచి మీ ఇద్దరు ఆ ఫోన్ లో చాటింగ్ చేసుకుంటున్నారు, పక్క పక్కన కూర్చొని చాట్ చేసుకుంటున్నారు. చాటింగ్ చేసుకుంటాం పక్క పక్కన కూర్చొని. మరి ఆయన ఆఫ్ స్క్రీన్ ముచ్చాడు, నీకు ఎందుకు ఆఫ్ స్క్రీన్ క్వశ్చన్లు అడుగు నువ్వు. ఓకే, అంత హ్యాపీ. బిజీ ఉన్నావు అంచు. రీసెంట్ గా ఒక స్టెప్ మర్చిపోయి అది నిజంగా మర్చిపోవా? అది నిజంగానే మర్చిపోయా. స్క్రిప్ట్ నేను యాక్చువల్లీ ఆ ప్రోమో చూసాక అరే ఎపిసోడ్ చూద్దాం అని అనుకుంటే, ఏం చేసింది ఏం జరిగింది అని చూద్దాం అనుకుంటే, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నేను సూపర్ జూడీ చేసినప్పుడు నాకు అదే జరిగింది. ఇలా నిలిచిపోయాను. నేను కదలలే, ఇంకా నాకు హనుమంతుడు ఇది కదా, నేను వెళ్ళి అలా నిలిచిపోయి ఉన్నాను. నాది ఏదో మేనేజ్ చేస్తా, ఇది జరగంగానే నీది స్టెప్ కదా దొరికిపోయావు. సారీ అది ఏం జరిగింది అసలు? అదే బేసిక్ గా డాన్స్ అంటేనే మనకు కొంచెం భయం చాలా. అక్కడ ఆల్మోస్ట్ అందరు డి టైటిల్ విన్నర్స్, వాళ్ళందరు పర్ఫార్మెన్స్ అయిపోయింది. లాస్ట్ పర్ఫార్మెన్స్ నాది, కాంపిటీషన్ లో ఫస్ట్ కాంపిటీషన్ నాది. సో వాళ్ళందరినీ చూసేసరికి నాకు టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ చేస్తున్నా సడన్ గా బ్లాంక్ అయిపోయా. నేనేంటి మామూలుగా మన షోస్లలో ఏంటి వన్ మోర్ అంటే మళ్ళీ చేస్తాం ఫస్ట్ నుంచి, ఇది అట్లా ఉండదు. అది నాకు చెప్తూనే ఉన్నారు కానీ ఫస్ట్ కాంపిటీషన్ కదా, పెద్ద ఐడియా లేదు. వెళ్ళి సారీ వన్ మోర్ అరుస్తున్నా, నేను ఎవరు పట్టించుకోవట్లేదు, సాంగ్ ఆపలేదు. సరే అని చెప్పి నాకు అర్థమైపోయింది, ఓకే వీళ్ళు ఆపరు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కంటిన్యూ చేశాను. ఏమన్నా మనకి డైరెక్టర్ తిట్టారా నీకు? ఏం తిట్టలేదు, బట్ నా ప్రొఫెషన్ అది కాదు కదా, నా యాక్టింగ్ ఫీల్డ్. మీ ఇద్దరు రీల్స్ చేస్తారు కదా బానే. 15 seconds రీల్ వేరు, 5 minutes డాన్స్ వేరు, రియాలిటీ షో వేరు. రియాలిటీ షో కదా, సో ఆ డిఫరెన్స్ ఉండే. నువ్వు కూడా చేసావు కదా, నేనే వచ్చాను, మనమే వచ్చాం. నీదేమైంది? నీవెందుకు మంచి డాన్సర్, నువ్వెందుకు? బట్ డాన్స్ వచ్చు కొంచెం అంతే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేర్చుకోలేదు కానీ ఇదే హెల్త్ ఇష్యూ వల్ల లెఫ్ట్ అయిపోయావని చాలా ప్రాక్టీస్ చేసి లెగ్మెంట్ టేర్ అయ్యి మధ్యలో షోక్ క్విట్ అయిపోయా. నువ్వే వదిలేసావు. అంశు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం, పాయింట్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ కౌన్ బనేగా కరోడ్పతి అదే కదా, 10 రూపాయల క్వశ్చన్. లైఫ్ లైన్లు అలాంటివి లేవా? స్టార్ మా మహిళ స్టూడెంట్ గా వచ్చి నేను కెమెరాలో చూడగానే జనాలందరూ ఇంప్రెస్ అయిపోయి, దాని తర్వాత వెంటనే చెప్తున్నా 15 షోలు 16 షోలు డైరెక్ట్ గా టపా స్టూడెంట్ కెరియర్ స్టార్ట్ చేసావు, అలాగే ఇండస్ట్రీలోకి వచ్చేసావు. ఇదంతా నిజమైన స్టోరీ. అసలు ఏం జరిగింది అక్కడ నీకు ఆ స్టార్ స్టూడెంట్? అంటే నేను కాలేజ్ నుంచి ఏంటి హాలిడేస్ అప్పుడు ఊరికే షోకి వచ్చినప్పుడు సరే నేను నాకు మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, నేను కొడితే విన్నరే, అది టార్గెట్ ఉంటుంది. సో విన్నర్ అయ్యా 2 గిఫ్ట్స్ వచ్చాయి. సో గిఫ్ట్స్ నచ్చాయి నాకు, అంటే ఇట్లా రైస్ కుక్కర్, వాషింగ్ మిషన్, ఇలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేవి. ఇప్పుడు సరే ఇవేదో బాగుంది కదా అని చెప్పి కంటిన్యూగా షోస్ అట్లా వెళ్ళడం. ఆ హాలిడేస్ అప్పుడు అన్ని ఛానల్స్ అన్ని కవర్ చేసా. వాళ్ళే పిలిచారా? ఒక షోకి వెళ్తే ఇంకా కామన్ గా ఉంటది కదా, అంటే కనెక్ట్ ఉంటది కదా, తెలిసిన వాళ్ళు అట్లా. సో అట్లా పిలిస్తే అన్ని షోస్కి వెళ్ళి అన్ని విన్నర్స్ వస్తుండే, అన్ని ఒక షీల్డ్ ఒక గిఫ్ట్, ఒక షీల్డ్ గిఫ్ట్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎదురుగా అన్ని స్టార్ మహిళలే ఉంటాయి మొత్తం. అన్నిసార్లు వెళ్ళావా స్టార్ మహిళకి? 13 times ఏమో వెళ్ళా. సీరియల్లోకి వెళ్ళా, మళ్ళీ అటు నుంచి ఎలా కనెక్టివిటీ? అదే షోలో చూసి కాల్ చేశారు, ఆడిషన్కి వెళ్ళాము, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇటు ఇండస్ట్రీలో ఎవరు లేరు నీకు? అస్సలు జీరో. మాకు అసలు యాక్టింగ్ అంటే పోయి అక్కడ నిల్చొని స్క్రిప్ట్ ఇచ్చారు, అది పట్టేసాం, చెప్పేసాం, అయిపోయింది. దాని తర్వాత ఓకే మళ్ళీ ఒకసారి ఆడిషన్ రమ్మన్నారు, వెళ్ళాము, అయిపోయింది. యాంకర్ శ్రీప్రియ. ఓకే, కొత్తగా ఉంది వినడానికి. యాంకర్ అవుదాం అనుకున్నావు, సీరియల్స్ లోకి వచ్చావు, మధ్యలో చేసావు కదా, యాంకరింగ్ చేసావు కదా,
ఫస్ట్ లో చేసా, సీరియల్స్ కి రాకముందు ఉమ్, కొంచెం ట్రై చేసా. ఉమ్, ఉమ్, గుంటూరులో యాక్చువల్లీ రేడియో మిర్చి వాళ్ళ ప్రైవేట్ షోస్ అవి చేసేదాన్ని అనమాట. ఉమ్, వచ్చిన తర్వాత స్టార్ మాలో ట్రై చేద్దాం అని చెప్పి చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఉమ్, బట్ ఏదో ఒక చిన్న షోలో ఒక ఉమ్, ముగ్గురు యాంకర్స్ ఉంటే అందులో ఒక యాంకర్ గా కూర్చోబెట్టారు. బానే అప్పుడు మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి ఉమ్. ఎందుకు లేదు, మంచి టాలెంట్ ఉంది. కొంచెం భయం ఉంటది కదా కొత్తలో, మనకి ఆ. ఏం తెలియని ప్రపంచం ఇది, కొంచెం ఆ. బిక్కు బిక్కు అనుకుంటూ. సో ఆ. ఆ టైంలో ఉండే అలా. ఆ, సో అది యాంకర్ గా అక్కడే ఆగిపోయి యాక్టర్ గా అలా కొనసాగింది అనమాట. మళ్ళీ చేయాలనుకోలే ఎప్పుడు యాంకర్. చేయాలని అనుకున్నా, కాకపోతే నాకు తెలియని విషయం ఏంటంటే ఇటు యాంకరింగ్ ఇటు యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేయొచ్చు, మల్టిపుల్ టాస్కింగ్ చేయొచ్చు అనే థాట్ నాకు అప్పుడు లేదు. సో కంప్లీట్ యాక్టింగ్ వచ్చా కాబట్టి యాంకరింగ్ అనేది పక్కన పెట్టేసా. బట్ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తా. కూర్చుంటావా? దా, ఏ రోజు నిన్ను ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు కదా. చేసాడు, రవాణా చేసాడు. నీ కళ్ళు వల్ల నువ్వు ఇండస్ట్రీలో నీకు మంచి నేమ్ వచ్చి మంచి ఫేమ్ వచ్చింది, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఓన్లీ కళ్ళు వల్ల అంటే నేను యాక్సెప్ట్ చేయను. నీ వల్ల లేదు, నీకే ఉన్నాయి ఆ కళ్ళు. ఐ మెంట్ టు సే ఉమ్, వర్క్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా అని. అంటే జనాలు అట్రాక్ట్, నేను జనాల కోసం మాట్లాడుతున్నా. జనాలు అట్రాక్ట్ అయ్యి నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది నీ కళ్ళు.